మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 96.11% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు వెల్లడిస్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. కుమార్, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 4 గంటలకు ముగిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా దాదాపుగా 1425 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. వివాహాలు, అనారోగ్యం కారణంతో కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. దాదాపుగా 99% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మరొక గంటలో పూర్తి పోలింగ్ పర్సంటేజ్ని అధికారులు వెల్లడించనున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, మరో స్వతంత్ర అభ్యర్థి యొక్క ఉప ఎన్నికలో బరిలోనిచ్చారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీసులంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో 245 ఓట్లుండగా పూర్తిగా 245 ఓట్లు పోల్ కావడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో 205 ఓట్లకు గాను 204 పోల్ కావడం జరిగింది. గద్వాలలో పూర్తి స్థాయిలో 100% పోలింగ్ నమోదు కావడం జరిగింది. షాద్నగర్లో కూడా 100% పోలింగ్ నమోదు కావడం జరిగింది. వనపర్తికి వచ్చేసరికి 2 ఓటు హక్కును వినియోగించుకోలేదు. మిగతా వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉప ఎన్నికలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. గద్వాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి గద్వాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతోపాటు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 1439 మంది ఓటర్లు ఉండడం జరిగింది. దీంట్లో 1420 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉండగా 19 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ పద్ధతిన జరిగినటువంటి ఈ యొక్క ఉప ఎన్నికలో ఓటర్లంతా కూడా ప్రాధాన్యత క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు ఓటర్లకు పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ముందు సీల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి భద్రత, పోలీసు సెక్యూరిటీ మధ్య జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బాయ్స్ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్లో భద్రపరుస్తారు. ఏప్రిల్ 2వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కుమార్, రైట్. థ్యాంక్ యూ నరేష్.